నిజాంపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి సమీక్షా సమావేశాన్ని మండల కన్వీనర్ పప్పుల సిద్ధారామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాగిరాములు హాజరయ్యారు. మండలంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ 95% వరకు పూర్తయిందని, ఆగస్టు 3 లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన 10-12 ఏళ్ల బీజేపీ పరిపాలనలో భారతదేశం ఎంత సుభిక్షంగా ఉందో దేశ ప్రజలే గమనిస్తున్నారని, బీజేపీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్ర పన్నారని ఆరోపించారు. నీటి పరీక్ష విషయంలో బీజేపీ ప్రభుత్వంపై బురద చల్లే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్, కాక్రోచ్ పార్టీలు ఏకమై విద్యార్థులను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బిఎల్ఏటీలు ప్రతి వార్డులో, ప్రతి బూత్లో యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. మా మండలంలో 90% మించిపోయింది ఎస్ఐఆర్ ప్రక్రియ. ఇంకా 10% కూడా ఆగస్టు 3 లోపే ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు మెదక్ జిల్లా నుంచి కన్వీనర్గా రాగిరాము గారు మన మండలానికి రావడం జరిగింది. వీరు గతంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఏపీలో ఎన్నో సంవత్సరాలు పనిచేయడానికి అక్కడపేట మాజీ సర్పంచ్గా చేయడం జరిగింది. నేడు భారతీయ జనతా పార్టీలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా మరియు ఈ రోజు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు మెదక్ జిల్లా కన్వీనర్గా వివరించడం జరుగుతుంది. ఇచ్చేసిన రాగిరామన్న గారు ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి, మన మండలం జరుగుతున్న తీరు గురించి, రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న కార్యకర్తలు, పాల్గొన్న బిఎల్ఏటీలు పాల్గొన్న తీరు గురించి వివరించడం జరుగుతుంది. నిజాంపేట మండలకు సంబంధించి ఎస్ఐఆర్ పురోగతికి సమీక్షా సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న ఇన్ఛార్జ్ ఈ నిజాంపేట ఎస్ఐఆర్ ప్రభారి సిద్ధారామరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ నరేందర్ అన్న, ప్రవీణ్ గారు, నందిగామ సర్పంచ్ రమేష్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పత్రికా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు, నమస్కారాలు. అయితే ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న ప్రక్రియను మనం అందరం చూస్తూ ఉన్నాం. దేశంలో ఏం జరుగుతుందో, ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ఈ దేశంలో 2014 ముందు, 2014 తర్వాత 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, తర్వాత 10-12 సంవత్సరాల మోడీ పరిపాలన, ఈ దేశంలో రూపురేఖలు ఎలా మారిపోయాయో, ఎన్ని పరిస్థితులు కల్పించబడ్డాయో, ఎన్ని పథకాల ద్వారా ఈ దేశంలోని ప్రజలను ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని ఈరోజు ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టు కానీ, గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉండేనో వీళ్ళకు మింగుడు పడలేక ఈరోజు ప్రపంచంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే చరిష్మా, భారతదేశం యొక్క అభ్యున్నతి గురించి, భారతదేశం గురించి ప్రపంచంలో వెలుగొందుతున్న టైంలో ఈరోజు మనకు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాత ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి విద్యార్థులకు సంబంధించి నీట్ పరీక్ష ఏదైతే పోస్ట్పోన్ చేసారు, ఎగ్జామ్ కండక్ట్ చేసారు, 67 మందిని సస్పెండ్ చేసారు. దాని తర్వాత ఏదైతే నిన్న మొన్న జరిగిన నాటకీయ పరిణామాలు ఉన్నాయో, ఈ దేశంలో విద్యార్థులను ఉసిగొలిపి, విద్యార్థులను అవసరమైతే బలిదానం ఇచ్చి, అనేక రకాల ఆత్మాహుతికి ఏదైతే ఉసిగొలిపి మోడీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి వీరు అధికారంలోనికి రావాలనే చెడ్డ ఆలోచనతో జరిగిన ఏదైతే కార్యక్రమం నిన్న ఉన్నదో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఈ దేశంలో తీసుకున్న తర్వాత మా ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు ఈ దేశానికి చాలా సేవ చేశారు. నూతన విద్యా విధానం కానీ, గతంలో ఉన్న మెడికల్ సీట్లు రావాలంటే, ఒక పేదవానికి ఒక డాక్టర్ కావాలంటే చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే 12 సంవత్సరాలలో 14,000 సీట్లను, మెడికల్ సీట్లను పెంచిన ఘనత ఈరోజు ధర్మేంద్ర ప్రసాద్ గారు.
అనేక యూనివర్సిటీలను తీసుకొచ్చి, అనేక ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొచ్చి, ఐఐటీలను పెంచి, ట్రిపుల్ ఐటీలను పెంచి, ఎన్ఐటీలను పెంచి విద్యా వ్యవస్థను ప్రపంచంలోనే భారతదేశం వైపు చూసేటట్టు పనిచేసిన మా విద్యాశాఖ మంత్రి మీద ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులు ఏదైతే రాజకీయంగా వాళ్ళను వాడుకొని ఇబ్బంది పెట్టి దేశానికి చెడ్డ పేరు తీసుకురావద్దనే ఒకే ఒక ఆలోచనతో మాత్రమే వైదొలగడం మాత్రమే జరిగింది. ఏదైతే విద్యాశాఖ మంత్రిగా వైదొలగడం జరిగింది విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రమే. అంతవరకు మాత్రమే దాన్ని అట్లనే చూడాలి. ఇక 4 రోజులైతే నీ గవర్నమెంట్ పోతుంది, కోట్లు భూముల ముగ్గురు సంపాదించుకోరు. ఇది కాంగ్రెస్. వచ్చినప్పుడు తెల్లాంగీలు వేసుకోవాలి, తిరగాలి. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం. ఈ దేశంలో ఒక అనిశ్చితి ఏర్పడిపోయేటప్పుడు ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం ప్రతిపక్షాలు మోడీకి అండగా నిలబడాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు, విద్యార్థులు చనిపోతే ఏముందండి బాధ్యత? నీటి పేరిట విద్యార్థులను ఉసుగొల్పి వాళ్ళు చనిపోతే ఎవరి బాధ్యత? ప్రతిపక్షాలు వాళ్ళ భుజం మీద వేసుకొని మోడీని బదనాం చేయాలి, మోడీని ఇబ్బంది పెట్టాలి. ఈ దేశంలో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. ఇంత చిల్లరేషాలున్న ఈ ప్రతిపక్షాలు ఇంకా ఆలోచన చేయమనేది కూడా తప్పు. ఈ దేశంలో 1975 నుంచి 69 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పరీక్ష పేపర్ల లీకులు జరిగినాయి. నీ రాహుల్ గాంధీకి, నీ ప్రియాంక గాంధీకి, నీ సోనియా గాంధీకి, నీ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, మీకు పద్ధతి ఉందా అని అడుగుతా ఉన్నాం. మేము నీతి నిజాయితీతో, మేము నైతిక బాధ్యతలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడే పార్టీ. నైతిక బాధ్యత ఇంకా చెప్తా ఉన్నాం. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బందులు ఉసిగొల్పుతా ఉన్నారు. ఇది వేరే దారి తీసే పరిస్థితులు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోని ఈరోజు మేము రాజీనామానే కాదు, మేము స్వచ్ఛందంగా వైదొలిగిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని, ఆ కాక్రోచ్ పార్టీలో అది కాక్రోచ్ ఒక యూట్యూబర్ వచ్చి మాట్లాడితే, ఒక యూట్యూబర్ అన్న కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఒక యూట్యూబర్ వచ్చి జనతా మంత్రిగా పెడితే ఈ కాంగ్రెస్ 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అక్కడ మోకరిల్లేదు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన వడగొట్టిందట. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యడు, ఎవరికి ₹1 ఇయ్యడు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, కరెంట్ లేదు. ఇప్పుడే మీరు చూస్తున్నారు నిజాంపేట 10 సార్లు పోతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొన్న చల్మల రోడ్డుకు రమ్మని చెప్పి పద్మక్కను మేము అడుగుతున్నాం. హరీష్ రావు రా, నువ్వు మినిస్టర్ కదా, నా ఉమ్మడి జిల్లా మినిస్టర్ కదా, నువ్వు చల్మల రోడ్డుకు వచ్చి చూడు. నిన్న మొన్న రాకుండా నస్కల్ రోడ్డును చూడు, నిజాంపేట మండలం ఉన్న రోడ్లను చూడు, నీళ్ళను చూడు, కరెంటును చూడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలుగబెట్టిరాట మొత్తం 3 ఏళ్ళ బామర్ది కేటీఆర్ చేసిరా. హరీష్ రావు ఎక్కువ మాట్లాడుతున్నాం, ఆయనకే మాటలు వస్తాయా? సిగ్గుండాలి హరీష్ రావుకు. మేము అడుగుతున్నాం, చాలాసార్లు కూడా చెప్తున్నాం, నీ అటువంటి దోకాబాజీ, నీ అటువంటి మోసం మాటలు, నీ అటువంటి రాజకీయ ఎత్తుగడలతో ఇతరులను చిత్రీయాలనే ఏదైతే చెడ్డ ఆలోచన ఉందో అది మానుకోవాలని. ఎందుకంటే ఒక మినిస్టర్గా పనిచేసి ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నాం, పద్ధతి ఉండాలి నీకు. హరీష్ రావుని అడుగుతా ఉన్నాం, కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. మన బహిరంగ సభలో, నిన్న బహిరంగ సభలో కూర్చొని కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? బుద్ధి లేదని మాట్లాడాడు. 25 మంది చచ్చిపోతే నువ్వు ఏం పీకి వాళ్ళ దగ్గర వాడు అడుగుతున్నావు. బరాబర్ అడుగుతారు భారతీయ జనతా పార్టీ. రైతులు చనిపోయారు అన్నాడ, అనేక మంది రైతులు చనిపోతే చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కడ పోయి పంజాబ్ పోయి చెక్కులు వచ్చి వచ్చినాం. మాకు అడగరారా? ఇసుక మాఫియా గురించి ఒక దళిత సోదరులను 5 మందిని కొడితే ఈ రోజు వరకు 10 సంవత్సరాలు కాదు, ఈ రోజు 15 సంవత్సరాలు వాడు పని చేసుకొని బతకడానికి కూడా ఈరోజు చేతులు లేని పరిస్థితులు బీఆర్ఎస్లో తీసుకొచ్చారు. నీ విద్యా విధానం చక్కగా లేదు, నీ పరిపాలన చక్కగా లేదు, నీ ప్రాజెక్టులు చక్కగా లేవు, అన్ని అబద్ధాలే. తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి విద్యార్థులు అదే మేము రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాం, నువ్వు ఏం చేస్తున్నావు ఆయనకు అర్థమవుతుందా? నీ కాంగ్రెస్ పార్టీ
100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా, ఆ కాంగ్రెస్ పార్టీలో వినీత్ రావు గారు ఒక ప్రెస్ మీట్ మాట్లాడి చెప్పింది విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని. ఇక్కడ ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి గారు చెప్పారు ఇది చాలా తప్పు, ఏదో వెంటనే రాజీనామా చేయాలి. నేను అడుగుతా ఉన్నా ఇలా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుని అడుగుతున్నా, పద్మా దేవేందర్ రెడ్డి 27 మంది అన్న ఇంటర్ విద్యార్థులు మెమోలు తయారు చేసేటప్పుడు మెమోలను తయారు చేసిన మార్కులలో అవకతవకలు జరిగి 100 మార్కులు వచ్చిన ఒక విద్యార్థినికి తెలుగులో 0 మార్కులు వేసి పంపిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంది. మ్యాథ్స్లో ఒక అమ్మాయికి 97 మార్కులు వస్తే 17 మార్కులు ఇచ్చి మెమో పంపిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇట్లా 27 మంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇదే హరీష్ రావు ప్రభుత్వంలో, ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ రోజు కేసీఆర్ చేసిండా?